ఈ మధ్య రీసెంట్గా అల్లు అర్జున్ గారు పుష్ప ప్రీమియర్ షోకి వెళ్ళటం జరిగింది. అక్కడ తల్లి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. పిల్లవాడికి సీరియస్ అయ్యిందని చెప్పారు. ఆ తర్వాత పోలీసు వారు ఈ ఘటన పైన కేసు నమోదు చేసి పూర్తిగా అల్లు అర్జున్ గారిని A1గా మిగిలిన అట్లా థియేటర్ ఓనర్ని ఇట్లా మిగిలిన A1 A2 ఇట్లా పెట్టుకుంటూ వెళ్ళారు. అందులో భాగంగా అల్లు అర్జున్ గారిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వాస్తవం ఏంటంటే అల్లు అర్జున్ గారిని ఇంతవరకు చేసినటువంటి ఏదైతే మీ చర్యలు ఇది ఖండించదగిన అంశం. బికాజ్ అల్లు అర్జున్ గారికి అని తెలుసా చనిపోద్ది లేకపోతే ఇంకోటి అని. పూర్తిగా చెప్పాలి అనుకుంటే ఎన్నో సినిమాలకి ఎంతోమంది పెద్ద పెద్ద హీరోలు వచ్చి పూర్తిగా సినిమాలు ప్రీమియర్ షోని చూస్తూ ఉంటారు. అందులో భాగంగా అల్లు అర్జున్ గారు కూడా వచ్చారు. ఆ సంఘటన దురదృష్టకరం, జరగకూడదు. వాళ్ళ పట్ల సానుభూతి ఎవరికైనా ఉంటుంది. కానీ దానికి బాధ్యుడు ఏనే అని చెప్పి ఇట్లా చేయడం అయితే తగిన చర్య అయితే కాదు. బికాజ్ ఎందుకంటే కొన్నిసార్లు మన చేతిలో పరిణామాలు చేయి దాటిపోయే పరిస్థితులు ఉంటాయి. అందులో భాగంగా ఇది గతంలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కొన్ని సభలు పెట్టినప్పుడు 8 మంది ఒక చోట 3 ఒక చోట చనిపోవడం జరిగింది. కందుకూరు, గుంటూరు విత్ ఇన్ డేస్ ప్లాన్లో. దాన్ని ఆనాడు తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించి జియో నెంబర్ 1 అని ఇట్లా తీసుకొచ్చారు. హైకోర్టు దాన్ని కొట్టివేయడం జరిగింది. గ్రౌండ్స్లోనే పెట్టుకోండి, ఆ రోడ్స్ మేము పెట్టొద్దు 5 అని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్పుడు తీసుకొస్తే దాన్ని కొట్టేసి హైకోర్టు ఎక్కడేం పెట్టుకోవచ్చు, ఏం కాదు 5 అని. అంటే ఈ చర్యను అక్కడ సమర్థించినట్టే కదా. తొక్కిసలాట అనేది ఎవరు కూడా చనిపోవాలి 5 అని ఎవరు కోరుకోరు. కొన్నిసార్లు ఇబ్బందికర విపత్తుకర సందర్భంలో జరుగుతూ ఉంటాయని హైకోర్టు కూడా నాడు అర్థం చేసుకున్నట్టే కదా. ఇప్పుడు ఈ సంఘటన విషయానికి వస్తే పూర్తి స్థాయిలో ఇటువంటి ఘటనలు అనేవి ఎవరు కూడా కావాలని చేయరు. ఇక్కడ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ విషయాన్ని చూస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అల్లు అర్జున్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు. ఇది పాయింట్ నెంబర్ 1. ఇక్కడ ఏమైనా అనుమానాలకు ఇక్కడ ఏదైనా దావదేయచ్చు. బికాజ్ ఇక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు. రెండో పాయింట్ వచ్చేసి అల్లు అర్జున్ గారు ఈ మధ్య రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవడం జరిగింది ఒక స్టేజ్ మీద. దాని మీద ఏమైనా కక్ష సాధింపు ధోరణిలో వెళ్ళొచ్చు. ఇవన్నీ చూసుకున్నప్పుడు అల్లు అర్జున్ గారు ఇప్పుడు నేషనల్ వైడ్గా పెద్ద స్టార్ అయిపోయాడు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు పెద్ద పెద్ద కలెక్షన్లు వచ్చేస్తున్నాయి. ఈ సందర్భంలో అల్లు అర్జున్ గారిని తొక్కేయాలి 5 అనే అంశంతో అల్లు అర్జున్ గారి పైన కొంతమంది వ్యతిరేక శక్తులు పోరాడి చేస్తున్నటువంటి సందర్భంగా కూడా భావించవచ్చు. ఇప్పుడు చెప్పాలనుకున్న అంశం ఏంటంటే అతి దారుణంగా అరెస్ట్ చేయటం. అల్లు అర్జున్ గారిని కనీసం ఇంట్లోకి వెళ్ళి బట్టలు మార్చుకుని వస్తానన్నా కూడా ఎక్స్క్యూజ్ చేయకుండా పోలీసు వారు హుటాహుటిన చెప్పులు కూడా లేకుండా జీప్ ఎక్కించారు. ఒక లిఫ్ట్లో అల్లు అర్జున్ గారికి తీసుకెళ్తుంటే కింద చెప్పులు లేవు అల్లు అర్జున్ గారికి. ఆ లిఫ్ట్లో ఏదో బిక్కుమంటూ మూల నించొని ఉన్నాడు. అల్లు అర్జున్ గారు ఈరోజు నేషనల్ వైడ్ పెద్ద స్టార్ సెన్సేషన్. బికాజ్ అతను సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. చనిపోయిన మహిళకు కూడా 25 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వడానికి జరిగింది. ఇట్లా ఆయన అవమానకర రీతిలో తీసుకెళ్ళడం అయితే మంచి విషయం అయితే కాదు. బికాజ్ ఇక్కడ స్టార్ స్టేటస్ కంటే కూడా అతను కావాలని చేయలేదు అనే ఆలోచన కూడా ఇక్కడ ప్రజల నుంచి వస్తుంది. ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిలో ఏదో పెద్ద ఇబ్బందికర వాతావరణంలో అతను ఏదో చేశాడని చెప్పి బట్టలు మార్చుకోకుండా పోలీసు వారు తీసుకెళ్ళటం, చెప్పులు లేకుండా తీసుకెళ్ళటం చూస్తుంటే ఇది కక్ష సాధింపులాగే కనపడతా ఉంది. గౌరవం కూడా ఇవ్వకుండా కేటీఆర్ గారు దాన్ని సమర్థించుకుంటూ అల్లు అర్జున్ గారిది పూర్తి స్థాయిలో కక్ష సాధింపే. చనిపోయిన వ్యక్తులకు సానుభూతి అయితే ప్రకటించగలం. రెండోది, చనిపోయిన వ్యక్తి పట్ల ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరూ ప్రేమగా వాళ్ళని ఏదైనా సానుభూతిగా ఏదైనా చేయడానికి ఆస్కారం ఉండేటట్టే మనం అందరం ఉండాలి. రేవంత్ రెడ్డి గారు హైడ్రాక్ చేసినటువంటి హత్యలన్నీ అవి కూడా వాటికి రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలిగా 5 అని మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఫైనల్గా ఇంత నెగిటివిటీని పోయిన క్రమేణా వాళ్ళే ఏలు పెట్టి మరి సంపాదించుకుంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళే వేలు పెట్టి మరి సంపాదించుకుంటున్నారు. నాకు కావాలి నెగిటివిటీ, రా 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 ఎంత త్వరగా అంటే ప్రతి అంశంలో ఏలు పెట్టడం. అల్లు అర్జున్ గారి విషయంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు తగిన మూల్యాలు చెల్లించుకుంటారు. ఆ చికటపల్లి ఆ స్టేషన్ కనీసం ఆ చిరంజీవి గారిని రావద్దు 5 పోలీసు వారు చెప్పారంట, ఎవరు వెళ్ళినా కలవనిట్లేదంట, లేకపోతే ఇంకోటి ఇబ్బంది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేస్తే అది నిన్న వేస్తే తిరస్కరించింది. ఈరోజు పొద్దున్న పిటిషన్ జడ్జ్ చేయాలి. కానీ ఇప్పుడేంటి 5 అని చెప్పడం, మధ్యాహ్నం 2:30కి నేను తీర్పిస్తానని హైకోర్టు వారు చెప్పడం, ఇవన్నీ చూస్తే ఇంకా సేపులో తీర్పు వస్తుంది. బెయిలా లేకపోతే రిమాండా అని. దీన్ని బట్టి మనం క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు.